నమస్తే అండి. నా పేరు డాక్టర్ విలాసిని పటేల్. ఐయామ్ హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఇవాళ టాపిక్ ఇప్పుడు అందరిలో డౌట్స్, భయాలు ఉన్నాయి గదా! న్యూ వేరియంట్ ఆఫ్ కోవిడ్ అది వస్తుందా? రావట్లేదా? వచ్చేది కోవిడేనా? అసలు దాని గురించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. దాన్ని కొంచెం నాకు వీలైనంతగా క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ప్రెజెంట్ జలుబు, ఇన్‌ఫ్లుయెన్జా ఆర్ ఫ్లూ ఏదైతే ఉందో అది కోవిడ్‌కి సంబంధించింది వస్తుందండి. చాలా మన ఫస్ట్ కేరళలో ఆల్మోస్ట్ లాస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా మన ఇండియాలో కేసెస్ నమోదవుతున్నాయి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ దాంట్లో వచ్చింది మనకి కోవిడ్‌ది ఆల్ఫా వేరియంట్, తర్వాత బీటా వచ్చింది. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ వచ్చింది. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ అనే వేరియంట్ వచ్చింది. దాంట్లో డిఫరెంట్‌గా మనకి చాలా రకాల సింప్టమ్స్ రావడము, లంగ్ నిమోనియా రావడము, ఐసీయూలో సెకండ్ వేవ్‌లో ఉన్నంత సీరియస్‌నెస్ ప్రస్తుతానికి లేదండి. డెల్టా వేరియంట్ అనేది చాలా సీరియస్‌గా వచ్చి నిమోనియా డైరెక్ట్‌గా వచ్చేసి లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వడం అది జరిగింది. థర్డ్ వేవ్‌లో మనం చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ అందరం సెకండ్ వేవ్‌లో వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి ఆ ఇమ్యూనిటీ కూడా మనల్ని ప్రొటెక్ట్ చేసింది. సో, థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినప్పుడు మనల్ని పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు. లంగ్ వరకు చాలామందికి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓన్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్వాల్వ్ అయింది. మిగతా వాళ్ళకి ఓన్లీ ఫ్లూ లైక్ సింప్టమ్స్, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరము అలాంటి సింప్టమ్స్‌తో మాత్రమే ఇంప్రూవ్ అయిపోయారు. ఇప్పుడేంటంటే నెక్స్ట్ ఇది అనేది కొత్త వేరియంట్ కాదు. ఇప్పుడు డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ లాగా ఇది కొత్త వేరియంట్ కాదు. ఇట్ ఈస్ ఎ సబ్ వేరియంట్ ఆఫ్ ఒమిక్రాన్. సో, కొత్త సింప్టమ్స్ ఏం రావు. ఒమిక్రాన్ లాగా ఏది ఉంటదో అది మాత్రమే వస్తది. దీని పేరు JN.1 అని పెట్టారు పేరు. ఈ వేరియంట్ ఏంటంటే మన ఇమ్యూనిటీకి కూడా సంబంధం లేకుండా డైరెక్ట్‌గా అఫెక్ట్ అవుతుంది. సో, దీంట్లో మన లక్కీయెస్ట్ పాయింట్ ఏంటంటే ఎంతైతే సివియారిటీ ఆఫ్ స్ప్రెడ్ ఉంది దీనికి, కాకపోతే సింప్టమ్స్ అంత సివియర్‌గా లేవు. చాలా నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి, మామూలు రోగనిరోధక శక్తి ఉన్న వాళ్ళకి, ప్రీవియస్‌గా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు దీని నుంచి ప్రొటెక్ట్ అవ్వగలుగుతున్నారు. కాకపోతే ఈ సబ్ వేరియంట్ స్ట్రాంగ్ అవ్వకుండా చేయాలంటే మనము సేమ్ పాతలానే హ్యాండ్ వాష్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్క్ ధరించడము, పబ్లిక్ ప్లేసెస్ అవాయిడ్ చేయడము, లో వెంటిలేషన్ ఆర్ నో వెంటిలేటెడ్ ప్లేసెస్‌ని అవాయిడ్ చేయడము, వెల్ వెంటిలేటెడ్ రూమ్స్‌లో ఉండడము, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆర్ మరీ చిన్న పిల్లలు ఆర్ వ్యాధిగ్రస్తులు ఉంటే వాళ్ళకి దూరంగా ఉండడము, బయట అన్నీ తిరిగేసొచ్చి వాళ్ళకి ఫ్లూ ఇవ్వకుండా జాగ్రత్తగా తీసుకోవడము. ప్రీవియస్‌గా ఎలాగో మనం కోవిడ్‌లో జాగ్రత్తలు తీసుకున్నామో, అలా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. డెత్స్ కూడా చాలా తక్కువే నమోదయ్యాయి. కాకపోతే మనం స్ప్రెడ్‌ని పెంచితే మాత్రం ఆ సబ్ వేరియంట్ దాని ఇమ్యూనిటీ పెంచేసుకుంటది. సో, సివియారిటీ ఎక్కువైపోతది. మన చేతుల్లో ఉంది మాత్రం స్ప్రెడ్ తగ్గించుకోవడము. మామూలు జలుబు, దగ్గు ఆర్ గొంతు నొప్పి, లైట్‌గా జ్వరం రావడము, అప్పుడప్పుడు లూజ్ మోషన్స్, కడుపు నొప్పి రావడం జరిగే అవకాశాలున్నాయి. వీటన్నిటికీ మీ ఫ్యామిలీ డాక్టర్‌ని సంప్రదించండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆయాసం స్టార్ట్ అయిందో అప్పుడు మాత్రం మిస్ చేయకుండా హాస్పిటల్‌కొచ్చి ఒకసారి టెస్టులు చేయించుకోండి. మన హాస్పిటల్‌లో దానికి సంబంధించిన అన్ని సర్వీసెస్ ఉన్నాయి. ప్లస్ మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కూడా మన ఐసీయూలో ఉన్నాయి. కోవిడ్ పాజిటివ్ వస్తే మైల్డ్ నార్మల్ ఐసోలేషన్ సరిపోతుంది. మాస్క్ పెట్టుకోవడము, దూరంగా నిల్చోవడము అదే సరిపోతుంది. స్పెసిఫిక్‌గా మెడిసిన్స్ కూడా నిమోనియా రావట్లేదు కాబట్టి అంత సివియర్ ఐసీయూ స్టే కూడా అవసరం లేదు. సింప్టమాటిక్‌గా ట్రీట్మెంట్, జ్వరానికి సంబంధించిన మందులు, యాంటీహిస్టమిన్స్, జలుబుకి సంబంధించిన మందులు వాడితే సరిపోతుంది. దానికి భయపడి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు లాస్ట్ కోవిడ్ వేరియంట్‌లో ఏంటంటే బయటికి రావడానికి భయపడి టెస్టులు చేయించుకోక బీపీ, షుగర్‌లన్నీ పెంచేసుకొని సివియర్ హార్ట్ అటాక్‌కి గురైన కేసులు చాలా వచ్చాయి. మనం చాలా చూసాము. అలా కాకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకొని మీదేదైతే రెగ్యులర్ మెడికల్ స్టేటస్ ఉందో దాన్ని కాపాడుకుంటూ దానికి సంబంధించిన టెస్టులు చేపించుకుంటూ ఉండాలి. సెకండ్ వేవ్‌లో ఏంటంటే బలంగా ఉంటే ఏమి జరగదు అని ఆల్మోస్ట్ 35లో ఉన్నవాళ్ళు బాగా తినడము అలా చేశారు. బయటికెళ్ళకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా ఇంట్లోనే ఉండి హెల్తీ ఫుడ్ బాగా తింటే బాగా బలంగా ఉంటారని. అలా కూడా అవసరం లేదు. రెగ్యులర్ డైట్ ఏదైతే ఉందో అదే ఫాలో అవ్వండి. జలుబు రాకుండా, వేరే వాళ్ళకి జలుబొచ్చినప్పుడు మన దగ్గరికి రాకుండా చూసుకుంటే సరిపోతది. స్పెషల్ డైట్ ఏమి అవసరం లేదు. నార్మల్ డైట్ రెగ్యులర్‌గా మనం చిన్నప్పటి నుంచి ఎలా తిని, ఎలా మన డైట్ హ్యాబిట్స్ ఉన్నాయో అవి మెయింటైన్ చేస్తే సరిపోతుంది.
ఈ మన దగ్గర ఎక్కువ ఇప్పుడు కేరళకి వెళ్ళి శబరిమలకి వెళ్ళి వస్తారు. సో ఆ క్రౌడ్ చాలా మంది ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 14 అవర్స్ 15 అవర్స్ పడుతుందంట దర్శనానికి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండడము, ఆర్ రీసెంట్గా ట్రైన్ ఆర్ ఏసీ ట్రైన్లో ట్రావెల్ చేసి ఫ్లైట్లో ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండడము, వాళ్ళకి చిన్న జలుబున్నా ఇంట్లో వీలైనంతగా ఐసోలేట్ చేయడము, మామూలుగా వెల్ వెంటిలేటెడ్ ఏరియాలో ఉండడము చేస్తే సరిపోతుంది. హైడ్రేషన్ ఇంపార్టెంట్. మనకి ఏసీలో కూర్చొని క్లోజ్డ్ ఏరియాలో ఉంటే వాటర్ ఎక్కువ తాగాం. సో హైడ్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మన హైడ్రేషన్స్ లెవెల్ కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.